నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. లారెన్స్ బిష్నోయ్ ఇతనికి సంబంధించి మీరందరూ గత సంవత్సరం నుంచి బాగా వినే ఉంటారు. లారెన్స్ బిష్నోయ్ అన్న పేరు చాలామందికి గ్యాంగ్స్టర్స్ ఈ వెన్నులో వణుకు పుట్టించే పేరుని చాలా వరకు న్యూస్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి. అయితే ఇంతటి పేరు రావడానికి గల కారణం ఏంటంటే, ఒకటి అతను నిజంగా గ్యాంగ్స్టర్ అన్న అయి ఉండాలి, లేదా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ గారికి థ్రెట్టింగ్ ఇస్తూ వాళ్ళకి సంబంధించి కొన్ని ఏవైతే ఈ థ్రెట్టింగ్ కాల్స్ ఇవన్నీ మీడియా ఛానల్స్లో సర్క్యులేట్ అవుతూ వచ్చాయో, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ గారు ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ ద్వారా ఆయన జైలుకు కూడా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చిందో, ఆ సిచ్యువేషన్కి సంబంధించి లారెన్స్ బిష్నోయ్ అనే ఈ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ గారి మీద కొంచెం ఫోకస్ చేశారని కొన్ని న్యూస్ ఛానల్స్ మరియు మీడియా ఛానల్స్ అన్నీ కూడా మాట్లాడుకుంటూ వచ్చాయి. ప్రధానంగా అదే కారణం అన్నట్లుగా అప్పటి నుంచి మెయిన్గా ఈ లారెన్స్ బిష్నోయ్ గురించి అందరూ కూడా తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అసలు ఎవరితను, ఎక్కడ ఉంటాడు, అసలు ఇతనికి సల్మాన్ ఖాన్ గారికి ఏంటి సంబంధం, ఇలా చాలా మెయిన్గా లారెన్స్ బిష్నోయ్ గారికి సంబంధించి చాలామంది అతను అసలు గ్యాంగ్స్టరే కాదని, జస్ట్ నార్మల్ మనలాంటి ఒక పర్సనే అని కొంతమంది మాట్లాడితే, ఇంకొంతమంది లారెన్స్ బిష్నోయ్ అనే వ్యక్తి ఇండియాని సైతం ఇంపాక్ట్ చేయగలిగిన వ్యక్తి, ఇండియా మొత్తం కూడా అతని మనుషులు ఉంటారు, ప్రతి చోట అతనికి సంబంధించి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది డైలీ. అతను జైల్లో ఉన్న, బెయిల్ మీద ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా అతనికి సంబంధించిన కార్యకలాపాలు, యాక్టివిటీస్ అన్నీ కూడా అతని కనుసంధంలో కూకట వేళల్లో ఇలా అతను హ్యాండిల్ చేస్తాడని అతని గురించి ఇలాంటి కథనాలు చాలా వరకు మీడియా ఛానల్స్లో వచ్చాయి. ఇవన్నీ మనం చూస్తూ కూడా వచ్చాం. అయితే ఇక్కడ మళ్ళీ ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే మొన్న పెహల్గాంలో జరిగినటువంటి ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ ఉందో, 26-27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో, ఆ సంఘటనకి సంబంధించి చాలామంది పొలిటీషియన్స్, చాలామంది సెలబ్రిటీస్, మొత్తం ఇండియా వైడ్ అందరూ కూడా ఇంక్లూడింగ్ కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ పీపుల్తో సహా అందరూ అట్టుడికిపోతున్నారు. పాకిస్తానీలకి ఎలాగైనా శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఎవరైతే మొన్న ఈ మధ్యకాలంలో మోడీ గారు చేసినటువంటి ఒక 5 రూల్స్ తీసుకొచ్చారు కదా, ఆ రూల్స్కి సంబంధించి ఎవరైతే ఒక అతను సో కాల్డ్ టెర్రరిస్ట్ అందరికీ ఒక గురువు లాంటి వ్యక్తి హఫీజ్ సయద్, సో అతను ఎప్పుడైతే మైక్ పట్టుకొని మోడీని సైతం బెదిరించడం జరిగిందో, అప్పుడు ఇంకా వాడి వేడి పెరిగింది. ఇంతటి ధైర్యం ఎక్కడదని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. అతను వీళ్ళందరికీ హెడ్ అన్నట్లుగా చాలా న్యూస్ ఛానల్స్లో మనం అందరం చూస్తున్నాం. మోస్ట్లీ అదే కన్ఫర్మ్ అని కూడా చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి. అతని వల్లే ఈ అటాక్ జరిగిందన్న వాదనలు వినపడుతున్నాయి. అయితే ఎవరైతే ఈ హఫీజ్ సయీద్ ఉన్నారో, ఇతనికి థ్రెట్టింగ్ ఇస్తూ నిన్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఈ ట్వీట్ వేయడం జరిగింది. నిజంగా ఈ ట్వీట్ ఇప్పుడు చాలా హల్చల్ చేస్తోంది. నిజంగా ఈ ట్వీట్లో ఏముంది, కొన్ని వర్డ్స్ కొంచెం అర్థమయ్యి కానట్లుగా రాసినప్పటికీ, బట్ నాకు అర్థమైనంతలో నేను చదివే ప్రయత్నం చేస్తాను. మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా హిందీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పదాలతో రాశారు, కానీ ఏదైతే ప్రొనౌన్సియేషన్ వర్డ్ ఉందో అది కొంచెం మిస్టేక్ అయ్యేలాగా కొంచెం అనిపించింది. అండ్ ఒకసారి చూద్దాం ఈ ట్వీట్ ఏంటనేది, దీంట్లో ఏం మీనింగ్ ఉందని దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని కూడా వినిపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. జై శ్రీరామ్, రామ్ రామ్. सभी भाइयों को जो पहलगाम कश्मीर में आतंकी हमला हुआ, जो बेगुनाह लोगों को बिना किसी कसूर के मारो है, इसका हम बदला जल्दी ही लेंगे. इन्होंने तो हमारे नाजायज आदमी मारे हो, हम इनके जायज मारेंगे. एक ही इसे मारेंगे. पाकिस्तान में घुसकर जो 1 लाख बराबर होगा. तुम हाथ मिलोगे तो हम गले लहरे, अगर अंक दिखाओगे तो अंके निकल लेंगे, और अगर ऐसे नीच हरकत करोगे तो ईट का जवाब पत्थर से देंगे पाकिस्तान में घुसकर. సో ఇది లారెన్స్ బిష్నోయ్ గ్రూప్, జితేందర్ జోగి,
గ్రూప్ అంట హస్మిన్ బాబా, కళా రాణా, గోల్డీ బ్రార్, రోహిత్ గోడరా, జై హింద్ జై భారత్. సో ఇది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వాళ్ళు హఫీజ్ మునీర్ని టార్గెట్ చేయబోతున్నట్లుగా ఈ ట్వీట్ ఉన్నట్లుగా కొన్ని మీడియా ఛానల్స్లో వార్తలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చిందంటే, ఒకసారి దీని తాలూకు తెలుగు మీనింగ్ చదివితే మీ అందరికీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు అన్న అంశం గురించి అర్థమయ్యే అవకాశం ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకసారి చాలా క్లియర్గా వినండి. సహోదరులందరికీ జై శ్రీరామ్, రామ్ రామ్. కశ్మీర్లోని పహల్గామ్లో ఏం జరిగింది? ఎటువంటి తప్పు లేకుండా అమాయకపు ప్రజలను చంపిన ఉగ్రవాద దాడి. దీనికి మేము త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటాము. అట్ ద సేమ్ టైం వారు మన అంటే అనాగరిక ప్రజలు ఎవరైతే అనాగరిక ఇన్ ద సెన్స్, ఇది ఎగ్జాక్ట్ తెలుగు టెక్స్ట్ కొంచెం రాంగ్ అయినప్పటికీ వాళ్ళ అమాయక ప్రజలనని తెలియజేయదలుచుకున్నారు. వాళ్ళు అమాయక ప్రజలను చంపారు. ఇప్పుడు మేము వారి అధికారులు ఇంకా ఎవరైతే ఉంటారో వారిని చంపబోతున్నాం అన్నారు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ హఫీజ్ సయీద్ని ఫోకస్ చేసినట్లుగా చాలామంది అనుకుంటున్నారు. మేబీ అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. పాకిస్తాన్లో ఒక వ్యక్తి మాత్రమే చంపుతాం, ఒక వ్యక్తిని మాత్రమే చంపుతాం, అది సుమారు 1,00,000 మందిని చంపిన దాంతో సమానంగా ఉంటుంది. అంటే దీని అర్థం కూడా ఆల్మోస్ట్ హఫీజ్ సయీద్ని టార్గెట్ చేసినట్లుగా అని కొంతమంది అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నిర్ధారణ కూడా చేసేస్తున్నారు. మరి ఏమో వాళ్ళ టార్గెట్ ఎవరున్నారో, ఎవరయ్యి ఉండుండొచ్చు. అయితే మీరు స్నేహంగా మీ చేయి చాపితే మేము మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటాం, కానీ మీరు మీ కళ్ళు మిటకరిస్తే, కళ్ళతో బెదిరించాలని చూస్తే మేము ఆ కళ్ళను పీకేస్తాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మేము రాళ్లతో ఇటుకలకు ప్రతిస్పందిస్తాము పాకిస్తాన్లోకి ప్రవేశించడం ద్వారా అని రాశారు. సో ఓవరాల్గా లారెన్స్ బిష్నోయ్కి సంబంధించిన గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ట్వీట్ రాయడం ప్రజెంట్ దేశవ్యాప్తంగా మొత్తం హల్చల్ చేస్తోంది. నిజంగా కూడా ఎక్కడైనా ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి. వాళ్ళు రాసిన ఏదైతే ఇంటెన్షనల్ వర్డ్స్, డెప్త్ వర్డ్స్ ఉన్నాయో ఇవి అర్థం కావాలంటే కామన్ మ్యాన్కి చాలా కష్టంగా ఉన్నాయి. ఎవరికైతే అర్థం కావాలో వాళ్ళకి అర్థమయ్యేలాగా రాశారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే ఇదే. అండ్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఏం చేయబోతోంది, ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉందని చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వై? బికాజ్ ఎందుకంటే ఎప్పుడైతే పాకిస్తాన్ అనేది దుస్సాహసం చేసిందో ఇండియా దీని తర్వాత 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఏంటి వారికి సంబంధించినటువంటి ఏవీ జరగట్లేదు. ఇంకా ఎందుకు పాకిస్తాన్కి శిక్ష విధించలేదు? 5 రూల్స్తో ఆపేస్తామా, ఇంతేనా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఇండియా ఏం చేయబోతోంది, ఇంతేనా మన స్పందన, ఇంతేనా ఇక్కడితో ఆగిపోదామా అని చెప్పి చాలామంది డిసప్పాయింట్తో ఉన్నారు. కానీ యుద్ధం జరగాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే వై? బికాజ్ ఎగ్జాక్ట్గా యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అనేది ఆర్మీకి కానీ, ఇండియన్ గవర్నమెంట్కి కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు కానీ చాలా క్లియర్గా తెలుసు. ఏం నష్టపోతాం, జస్ట్ అంటే చెయ్యకూడదని కాదు అందరి అభిప్రాయం, చెయ్యాలి, వాళ్ళకి శిక్ష పడాలి, కానీ అది యుద్ధం ద్వారానే పడాలనేది అయితే కాదు. చాలా రకాలుగా వాళ్ళకి శిక్షలు మనం విధించగలం. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎందుకు ఇండియా ఇంకా స్టెప్ తీసుకోవట్లేదని చాలామంది బాధపడుతున్నారు. చాలామంది కొంచెం దిగ్భ్రాంతికి కూడా గురవుతున్నారు. నిజంగా 26-27 మందిని వాళ్ళు చంపేసి నిర్దాక్షిణంగా వాళ్ళ ప్రాణాలు తీసేసి ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. హఫీజ్ సయీద్కి సంబంధించి జైల్లో ఉన్నాడని పాక్ చెప్తున్నప్పటికీ హఫీజ్ సయీద్ హ్యాపీగా పాకిస్తాన్లో తిరుగుతున్నాడని చెప్పి ఇంటెలిజెన్స్ చెప్తోంది. ఒక పక్క పాకిస్తాన్ ఏమంటోంది, మా మీద ఏ క్షణమైనా దాడి చేయడానికి ఇండియా రెడీగా ఉందంటోంది. వాళ్ళు ఒక పక్క వాళ్ళ వర్షన్ చెప్తే మనం ఇంకొక పక్క మన వర్షన్ చెప్తున్నాం తప్ప ఏంటి ఇంకా ఆ ప్రెషర్, అది ఏదైతే రాపిడ్ ఫ్రిక్షన్ ఉంటుందో అది ఇంకా ఎందుకు స్టార్ట్ అవ్వలేదని చాలామంది అనుకుంటున్నారు. ఈ టైంలో లారెన్స్ బిష్నోయ్ తన గ్యాంగ్ ద్వారా ఒక ట్వీట్ వేసి మొత్తం ఇండియా మొత్తం ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకునేలాగా చేశారు. ఇంకా ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో పాకిస్తానీలో ఉన్న వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నారో వాళ్ళకి శిక్ష పడి ఇంకా లారెన్స్ బిష్నోయ్ వాళ్ళు అంతవరకు వెళ్తారా? ఇంకా మనల్ని ఎవరైతే బాధపడుతూ ఇప్పటివరకు ఏం జరగలేదని కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ ఆన్సరబుల్ అవుతారా అనే అంశం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఏం చేస్తారో, ఏం చేయగలరో
వేచి చూడాలి. రైట్, ఒకవేళ ఏదైనా వీళ్ళకి సంబంధించి ఏదైనా ఒక మూమెంట్ ఉన్నా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి పాకిస్తానీలు ఇప్పటికే భయంతో గజగజలాడిపోతున్నారు. ఏ క్షణమైనా వాళ్ళ మీద దాడి జరుగుతుందని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. చూద్దాం, ఏం జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. స్టేట్ యూన్ టు ది అవర్ ఛానల్ తెలుగు రాజ్యం.